ముచ్చటగా మూడోసారి టికెట్ దక్కించుకొని ఎన్నికల బరిలో దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సొంత పార్టీ నేతలే తలపోటుగా మారారా? ఆ నియోజకవర్గ బీఆర్ఎస్ కు నేనే రాజు నేనే మంత్రిని అంటున్న ఆ నేతను అసమ్మతి నేతలు కారు దిగి కాషాయ పార్టీలో చేరడం కలవర పెడుతోందా? తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీ కోసం కృషి చేస్తున్న తమని కాదని తన అనుకూల వర్గానికి పెద్దపీట వేశారంటూ ఆ నాయకుడిపై అసమ్మతి నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత? అసమ్మతి నేతల పోరుతో విలవిల్లాడుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? రానున్న రోజుల్లో సిట్టింగ్ నేతల భవిష్యత్తును మార్చనున్న ఆ అసమ్మతి నేతలు ఎవరు? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ఖానాపూర్, ముధోల్ సెగ్మెంట్లలో అధికార బీఆర్ఎస్ తన హవాను కొనసాగిస్తూనే ఉంది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన విఠల్ రెడ్డి ఆ తర్వాత చేతి గుర్తుకు హ్యాండ్ ఇచ్చి కారెక్కారు. 2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా అధికార పార్టీ బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన విఠల్ రెడ్డి విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి కూడా విఠల్ రెడ్డి ముధోల్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే పార్టీలోని అసమ్మతి నేతల తీరు ఆయనకు తలపోటుగా మారింది. విఠల్ రెడ్డికి టికెట్ కేటాయింపుకు ముందు నుంచి కూడా అసమ్మతి నేతలు అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. విఠల్ రెడ్డికి వ్యతిరేకంగా భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు ఆందోళన చేశారు. 10 ఏళ్లుగా పదవిలో ఉన్న విఠల్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది శూన్యమని ఆరోపిస్తున్నారు. ముధోల్ 10 ఏళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని వారు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు. ఎమ్మెల్యే విఠల్కు టికెట్ ఇవ్వొద్దని అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. తమ భవిష్యత్తు కార్యాచరణను కేటీఆర్తో భేటీ తర్వాత ప్రకటిస్తామని మీడియా సమావేశంలో వెల్లడించారు. విఠల్ రెడ్డిని వ్యతిరేకిస్తోన్న నేతలందరూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవడం అప్పుడు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తోన్న నేతలు రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కూడా సమావేశమై చర్చలు జరిపారు. కేటీఆర్తో భేటీ తర్వాత అసమ్మతి నేతలు సైలెంట్గా మారారు. ఉద్యమకాలం నుండి 20 ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్న తమకు సముచిత స్థానాన్ని కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గినట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది. కానీ విఠల్ రెడ్డి ఆ తర్వాత కూడా ఒంటెద్దు పోకడలు మానుకోలేదని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే వారందరూ పార్టీకి రాజీనామా చేయాలనే ఏకపక్ష నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. రాజేష్తో పాటు మిగతా నేతలు కూడా పార్టీ సభ్యత్వానికి రాజీనామాలు చేయడం సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో పాటు పార్టీకి కూడా గట్టి దెబ్బేనని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. ముధోల్ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారానికి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలతో పాటు ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి కూడా నిరసన సెగలు తప్పడం లేదు. అసమ్మతి నేతల నుండి నిరసనలు తప్పవని భావించిన ప్రాంతాలకు ఎమ్మెల్యే ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ నేతలను ప్రచారానికి పంపుతున్నారు. అయితే ఎమ్మెల్యే ప్రచారానికి రాకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. నేతలతో వాగ్వాదానికి దిగుతున్నారు. మా గ్రామాల్లోకి మీరు రావద్దని గ్రామస్తులు వారిని అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్కు ఉద్యమకారులందరూ మూకుమ్మడి రాజీనామాలు చేయడంతో పార్టీకి మరింత గడ్డుకాలం తప్పదని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఎస్టీ సామాజిక వర్గం ఓట్లు కూడా అక్కడ కీలకం కానున్నాయి. గూడాల్లో, తండాల్లో రాజేష్ బాబుకు మంచి పేరు ఉంది. ఆయన ఎవరికి ఓటు వేయాలని డిసైడ్ చేస్తే వాళ్లు వారికే ఓటు వేస్తారు. రాజీనామాలు చేసిన నేతలందరూ ఈ రోజో రేపో బీజేపీ ముధోల్ ఎమ్మెల్యే అభ్యర్థి రామారావు పటేల్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన కమలం గూటికి చేరనున్నారు. అదే కనుక జరిగితే ముధోల్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు చేజార్చుకున్నట్టేనని అధికార పార్టీ నేతలే అంటున్నారు. మరి సిట్టింగ్ ఎమ్మెల్యేపై పార్టీ నేతల్లో ఉన్న అసమ్మతిని బీఆర్ఎస్ అధినేత తగ్గిస్తారా, లేదంటే చూసి చూడనట్టు వదిలేస్తారా?